సీఎం జగన్ పై దాడి ఒక నాటకమన్నారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. అటాక్ వెనుక ముమ్మాటికి టీడీపీ కుట్ర ఉందన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. 2019కు ముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కోడికత్తి కేసు కానీ బాబాయ్ హత్య కానీ ప్రజల్ని నమ్మించారు నాటకం ఆడి. కానీ ఇవాళ ఒకటి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకత్వంలో ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేనటువంటి డీజీపీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి నాటకాలు వేస్తున్నాడంటే ఇంతకన్నా నాటకం ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే డీజీపీని సస్పెండ్ చేసి వెంటనే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వాళ్ళకి అధికారం దక్కదు అని చెప్పని స్పష్టంగా మనకి సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. దానికి ఈయన మీద అపవాదం వేయాలని, ఈయన హత్యా ప్రయత్నం చేయాలని, లేకపోతే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కుట్రకోణంతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమమే తెలుగుదేశమే. దీని వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం ఉన్నది అని చెప్పచ్చు. మొన్న తుళ్ళూరులో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? జగన్ని రాళ్ళు పెట్టి కొట్టండి అని చెప్పని మాట్లాడారు. ఇక్కడ జరిగింది ఏంటి? నిన్నగాక మొన్న జరిగింది, ఈరోజు రాత్రి జరిగింది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకి చేష్టలకి కార్యాచరణ అంతా కూడా సింక్ అవుతుంది కదా. అది కూడా కాకుండా చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే, తెలుగుదేశం ఉన్నటువంటి చరిత్ర చూసుకుంటే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగారావు హత్య కానీ, లేకపోతే దాడులు కానీ, మల్లెల బాబుజీ విషయం కానీ, ఇలా రకరకాలుగా అంతా కూడా ఒక కాన్స్పిరసీ పార్టీ ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు.